నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మనల్ని అర్థం చేసుకునే మనిషి ఉంటే జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతిరోజు, ప్రతి క్షణం ఆనందంగానే ఉంటుంది. మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వారిని ఎందుకు వదిలేసామా అని బాధపడేటట్లు బ్రతకాలి. ఒక ఆడది తప్పు చేయాలనుకుంటే 7 సముద్రాల అవతల పెట్టి వచ్చినా ఖచ్చితంగా తప్పు చేస్తుంది. తనలో తప్పులు వెతకడం మానేసి ప్రేమను వెతుకు. అప్పుడు నీ జీవితం ప్రేమతో నిండిపోతుంది. ఒకరి స్నేహం కోసం, పరిచయం కోసం నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. నీ వ్యక్తిత్వం మంచిది అయితే వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నీతో స్నేహం చేస్తారు. స్త్రీ వజ్రం లాంటిది. విలువ తెలిసిన వాడి చేతిలో పెడితే కిరీటంలో పెట్టుకుంటాడు. విలువ తెలియని వాడి చేతిలో పెడితే రంగురాయి అనుకొని వీధిలోకి విసిరేస్తాడు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడుతుంటే బంధాలు కూడా తెగిపోతాయి. బాధ బయటకు చెప్పుకుంటే మనసు తేలికైపోతుంది అనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడన్నది నిజం. రక్త సంబంధికులే మధ్యలో వదిలేస్తుంటే ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో వింతేముంది? ఇలాంటి బంధాలతో ఉండే కంటే ఒంటరిగా ఉండటమే మంచిది. జరిగేది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మన మంచికే అనుకో. అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు. చిరునవ్వు, మౌనం 2 గొప్ప ఆయుధాలు. అవి నీ దగ్గర ఉన్నంత వరకు నీకు ఓటమనేదే లేదు. ఎవ్వరి గురించి ఎక్కువగా ఆలోచించకు. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏమి జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.